ఈరోజు మనం ఒక అద్భుతమైన రుచి గురించి తెలుసుకోబోతున్నాం. మిమ్మల్ని నేరుగా ఆంధ్రప్రదేశ్ పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లే రుచి. అదేనండి, పాల తాలికలు. ఈ ట్రెడిషనల్ స్వీట్ని ఇంట్లోనే అచ్చం మన అమ్మమ్మలు చేసినట్టుగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. సరే, అసలీ ఈ పాల తాళికలు అంటేంటి? సింపుల్గా చెప్పాలంటే, చేత్తో చేసిన సాఫ్ట్ రైస్ నూడిల్స్ని చిక్కటి పాలలో ఉడికించి మంచి బెల్లం పాకంతో కలిపి చేస్తారన్నమాట. అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి లాంటి పండగలప్పుడు ఇది దేవుడికి నైవేద్యంగా పెడతారు. అంటే ఇది కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, మన సంప్రదాయంలో ఒక భాగం. ఇంత క్రీమీగా, ట్రెడిషనల్గా ఉండే ఈ వంటకం చేయడం కష్టమేమో అనిపిస్తుందా? అస్సలు కాదండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, చాలా ఈజీ. మరి ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామా? పదండి. ఓకే, వంట మొదలుపెట్టే ముందు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుందాం. అన్నీ రెడీగా ఉంటే వంట చేయడం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది కదా. ఈ రెసిపీని మనం 3 భాగాలుగా చూడొచ్చు. మొదటది, ఈ డిష్కి హీరోలాంటి తాళికలు, అంటే మన రైస్ నూడిల్స్. రెండవది, తీపి కోసం బెల్లం పాకం. ఇక మూడవది, వీటన్నింటినీ కలిపి క్రీమీగా మార్చే పాయసం బేస్. వీటికి ఏమేం కావాలో ఇక్కడ లిస్టుంది, చూడండి. అన్నిటికంటే ముందు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఎందుకంటే ఇదే మన పాయసానికి మంచి రుచిని, రంగుని, చిక్కదనాన్నిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడొక మంచి టిప్ ఏంటంటే, పాకాన్ని ముందే చేసి పెట్టుకోవడం. దీనివల్ల 2 ఉపయోగాలున్నాయి. ఒకటి, బెల్లం ఫ్లేవర్ బాగా పడుతుంది. రెండవది, ఇంకా ముఖ్యమైనది, బెల్లంలో ఏమైనా చిన్న చిన్న నలకలు, డస్ట్ లాంటివి ఉంటే పాకం చేశాక వడకడితే ఈజీగా పోతాయి. అప్పుడు మన పాయసం చాలా క్లీన్గా ఉంటుంది. సరే, బెల్లం పాకం పక్కన పెట్టేశాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అవే మన తాళికలు. ఈ రైస్ నూడిల్స్ ఎంతో సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా వస్తే పాయసం టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. తాళికలు మెత్తగా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోవాలంటే ఆ సీక్రెట్ అంతా పిండి కలపడంలోనే ఉంది. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ జారుగా కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి ఆ కన్సిస్టెన్సీ ఎలా రావాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. పిండి కొద్దిగా స్టికీగా, అంటే చేతికి అంటుకునేలా ఉండాలి. గట్టిగా అస్సలుండకూడదు. పిండి గట్టిగా కలిపితే ఉడికిన తర్వాత తాళికలు కూడా రాయిలా గట్టిగా అయిపోతాయి. సో ఈ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం, సరేనా? మీరు కలిపిన పిండి పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుసుకోడానికి ఒక చిన్న టెస్ట్ ఉంది. నెయ్యి రాసిన మురుకుల గొట్టంలో కొంచెం పిండి పెట్టి నొక్కండి. అది ఎక్కడా బ్రేక్ అవ్వకుండా స్మూత్గా బయటకొస్తే మీరు కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టే. సూపర్బ్! ఓకే, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ తాళికలని పాలలో ఉడికించి ఒక అద్భుతమైన క్రీమీ పాయసంగా మార్చేద్దాం. ఈ స్టెప్ చాలా సరదాగా ఉంటుంది, చూడండి. పాయసం అంటే డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా. సో మంచి ఫ్లేవర్ కోసం జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఎండు కొబ్బరిని నేతిలో ధోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడొక ఫన్నీ విషయం ఏంటంటే, ఈ రెసిపీని చెప్పిన వాళ్ళు మొదట కొబ్బరి వేయించడం మర్చిపోయారట. ఆ తర్వాత గుర్తొచ్చి వేయించుకున్నారట. చూశారా, వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి, టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్, పాలు మరిగించడానికి వెడల్పాటి గిన్నె తీసుకోండి. లోతైనది వద్దు. ఎందుకంటారా? మనం మురుకుల గొట్టంతో పిండిని నేరుగా పాలలోకే పిండుతాం కదా. గిన్నె వెడల్పుగా ఉంటే తాళికలు ఒకదానిమీద ఒకటి పడి ముద్దలా అవ్వకుండా విడివిడిగా ఉడకడానికి మంచి స్పేస్ ఉంటుంది. ఇప్పుడు చెప్పేది చాలా చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. తాళికలని పాలలో పిండిన వెంటనే అస్సలు గరిటెపెట్టి కలపొద్దు. అవి చాలా డెలికేట్గా ఉంటాయి, వెంటనే విరిగిపోతాయి. ఒకవేళ కలపాలి అనిపిస్తే గిన్నెను 2 వైపులా పట్టుకుని సున్నితంగా కదిపితే చాలు. వీటిని ఉడికించటానికి పెద్దగా టైం పట్టదు, జస్ట్ 7-8 నిమిషాలు అంతే. ఆ టైంలో అవి పర్ఫెక్ట్గా కుక్కై సాఫ్ట్గా అవుతాయి. అంతకంటే ఎక్కువసేపు ఉడికించారంటే మాత్రం అవి మళ్ళీ గట్టిగా అయిపోతాయి. సో టైమింగ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. వంట చివరి దశకు వచ్చేశాం, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు అన్నింటినీ కలిపి మన పాయాసానికి ఆ ఫైనల్ టచ్ ఇచ్చి పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్ తీసుకొద్దాం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. పాయసం కొంచెం చిక్కగా, క్రీమీగా రావాలి కదా. దానికోసం ఒక చిన్న గిన్నెలో కొంచెం బియ్యం పిండి, నీళ్లు కలిపి పేస్ట్లా చేసి దాన్ని నెమ్మదిగా గిన్నె అంచులు వెంబడి పోస్తూ కలపాలి. జస్ట్ 1-2 నిమిషాల్లోనే పాలు చిక్కబడ్డం మీరే చూస్తారు.
ఇది పాయసానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇస్తుంది. ఓకే, ఇది మొత్తం రెసిపీలోనే అత్యంత ముఖ్యమైన టిప్. పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. వేడి పాలలో వేడి బెల్లం పాకం వేస్తే పాలు 100కి 100% విరిగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేశాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకం పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే దాన్ని పాయసంలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఒక్క విషయం పాటిస్తే చాలు, మీ పాయసం ఎప్పటికీ విరగదు, గ్యారెంటీ. అయితే ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందామా? పర్ఫెక్ట్ పాలతాళికల కోసం 4 మ్యాజిక్ రూల్స్. 1. పిండి కొంచెం స్టిక్కీగా ఉండాలి. 2. తాళికలు వేసిన వెంటనే గరిట పెట్టకూడదు. 3. 7-8 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించొద్దు. 4. ఇది చాలా ముఖ్యం, చల్లారిన బెల్లం పాకాన్నే వాడాలి. ఈ 4 గుర్తుంచుకుంటే చాలు, మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. చూశారు కదా, కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎంత అద్భుతమైన ట్రెడిషనల్ స్వీట్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన పండగ వంటకాల్లో ఇలాంటి సింపుల్ సీక్రెట్స్ ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి. మరి ఆలోచించండి, ఇలాంటి ఇంకెన్ని వంటకాల్లో వాటిని పర్ఫెక్ట్గా చేయడానికి చిన్న చిన్న రహస్యాలున్నాయో.